ప్రపంచములో మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాలలో మనము యేసు ప్రత్యక్షత మరియు ఆరోహణం అన్నటువంటి అంశం మీద మనం ధ్యానిస్తున్నాము. జీసస్ అపియరెన్స్ అండ్ అసెన్షన్. యేసు ప్రభువారు పునరుద్ధానుడై లెగిచిన తర్వాత చనిపోయి మూడవ దినమున తిరిగి లెగిచాడు, పునరుద్ధానుడై ఉంటున్నాడు. మరి తర్వాత అనేక మందికి తనను తాను కనపరుచుకోవటం, తర్వాత మరి పరలోకానికి ఆరోహణం అవటం. మరి దీనిని గురించి అనేక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. ఈరోజు మన ధ్యానం కొరకు మనము మరి బైబిల్లో మన ఎడల మీకు తెలిసి మరి అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందామండి. అపోస్తులు 1:3. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. After his suffering, he showed himself to these men and gave many convincing proofs that he was alive. He appeared to them over a period of 40 days and spoke about the kingdom of God. Praise the Lord. యేసు ప్రభువారు మరి లెంట్ దినాలు దాదాపు 40 దినాలు మనము ఆ భస్మ బుధవారం నుంచి ఆ పునరుద్ధాన దినం వరకు కూడా మరి ఆ లెంట్ దినాలు ఎంతగానో ధ్యానించి ఉంటున్నాము. మరి పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా మరి 40 దినాలు అనేక మంది తన యొక్క శిష్యులతోటి అనేక మంది కనపడటము, ఆ రుజువులతోటి మరి వారికి ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. కాబట్టి ఎంతో కార్యక్రమం ఇప్పుడు ఇదంతా కూడా దేవుని ప్రణాళిక ప్రకారం, ఉద్దేశాల ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం ఇదంతా కూడా జరుగుతుంది. మరి పునరుద్ధానం తరువాత కనిపించేటటువంటి వాటిలో కీలకమైనటువంటి ఈ యొక్క క్షణము ప్రియులారా, భౌతిక దృష్టిని అధిగమించే విశ్వాసం యొక్క థీమ్. మరి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, చూచి నమ్మినటువంటి వారి కంటే చూడకుండా నమ్మినటువంటి వారు ధన్యులు అని చెప్పి నిన్న మంది ధ్యానం చేసి ఉంటున్నాము. కాబట్టి విశ్వాసం ప్రియులారా, మరి ఫెయిత్, లవ్ అండ్ హోప్. కాబట్టి ఫెయిత్ ముఖ్యమైనటువంటిది, విశ్వాసం. క్రైస్తవులందరూ కూడా మరి విశ్వాసంతో జీవిస్తాం. విశ్వాసపు క్రియలు మనము మరి అవిశ్వాసులతోటి విద్యోడులై ఉండకూడదు. అంత్య దినాల్లో, చివరి దినాలలో ఎంతో విశ్వాసాలను కనుగొందున అంటున్నారు. కాబట్టి ఈ దినాలలో కూడా ప్రభు వారు చూస్తున్నాడు. విశ్వాసం ఉంటేనే మనం ప్రార్థన చేయగలము, విశ్వాసం ఉంటేనే ఈ రీతిగా మనం ఇతరులకు బోధించగలము, విశ్వాసం ఉంటేనే మనము మరి నమ్మికతోటి దేవుని యందు నమ్మిక ఉంచగలము. యేసు ప్రభువును మరి సంపూర్ణంగా రక్షకుడుగా, ప్రభువుగా మనము స్వీకరించగలం, అంగీకరించగలం. కాబట్టి ఈ యొక్క విశ్వాసం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు ముఖ్యంగా మరి యేసు ప్రత్యక్షత యొక్క సందర్భము, ద కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ అపియరెన్స్. యేసు ప్రభువు పునరుద్ధానుడు అయిన తర్వాత ప్రత్యక్షపరచుకోవటంలో ఉన్నటువంటి ఆ సందర్భము, తర్వాత విశ్వాసం యొక్క ఆశీర్వాదాలు, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బిలీఫ్. విశ్వాసంలో ప్రియులారా, ఆవగింజంత విశ్వాసం ఉంటేనే ఈ కొండని ఇక్కడి నుంచి కదిలి ఇంకొక దగ్గరికి వెళ్తుందంట. కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ మస్టర్డ్ సీడ్ ఫెయిత్. కాబట్టి ప్రియులారా, చిన్న విశ్వాసం. ఆ 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి ఆమె ఆయన యొక్క ఆ చెంగు ముట్టుకొనిన చాలు, నాకు మరి స్వస్థత కలుగుతుంది అన్నటువంటి విశ్వాసం. టచ్ చేస్తే చాలు ఆయన యొక్క బట్ట. కాబట్టి ఆమె వెంటనే తన యొక్క రక్తం దార కట్టెను అని చెప్పి ఉంటున్నది, అడ్వాన్స్. కాబట్టి పిల్లల విశ్వాసం చాలా అవసరమైనటువంటిది. ఈ దినాలలో మనలో కావలసినటువంటిది ఒక విశ్వాసము. మరి ఆరోహణ యొక్క ప్రాముఖ్యత, యేసు యొక్క ప్రత్యక్షత కనపరుచుకోవటం, విశ్వాసం యొక్క ఆశీర్వాదము. మూడవది ఆరోహణం అవటం, అది కూడా దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ప్రాముఖ్యత. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అసెన్షన్.
మరి చివరగా మరి అప్లికేషన్ ఏ రీతిగా ఈ దినాలలో మనము దీన్ని మన యొక్క జీవితాలకు అప్లై చేసుకోవటం. మరి ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా యేసు ప్రత్యక్షత యొక్క సందర్భం ఇక్కడ మనం ఎవరైనా చూస్తుంది ఆ ఆ చనిపోక ముందున్నటువంటి ఆ యేసు కాదు కానీ మృత్యుంజయుడైన లేచినటువంటి వాడు, మరణం నుంచి జయుడైనటువంటి వాడు. ఆ ఆ ఆ మరి ఆ మరణంపై విజయాన్ని ఆయన మరి ధృవీకరిస్తున్నాడు వీళ్ళ. మరి క్రీస్తునందు మృతులైనటువంటి వారి ధాన్యులు. మనం ఏంటంటే మరి క్రీస్తునందు పిల్లలు ఉన్నటువంటి వారికి ఇంకా ఆ యొక్క ఆ మరణం అనేటటువంటిది ఉండదు పిల్లలు. కాబట్టి ఈయన యేసు ప్రభు అజేయుడుగా ఉంటున్నాడు. మరి ఆయన తన బాధల తర్వాత తనను తాను సజీవంగా ఉన్నట్లు మరి అనేక రుజువుల ద్వారా వారికి చూపించాడు పిల్లలు. ఇక్కడ ఈ వాక్యంలో మనం చదువుకున్నట్లుగా 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించొచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఎంత తేటగా ప్రియులారా వాక్యం ఉంటున్నది. కాబట్టి 40 దినాలు ఉన్నాడు. ఆ దినాల్లో వారికి దేవుని యొక్క రాజ్యం గురించి బోధిస్తున్నాడు. అనేక రుజువులు కూడా మరి తోమా లాంటి వారు ఉంటున్నారు. ఆ సందేహం, డౌట్స్ ఉన్నటువంటి వారు, అవిశ్వాసంతో ఉన్నటువంటి వారు, మరి కొంతమంది భయాందోళనతో ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ దినాలలో మనకు యేసు ఎంత అవసరం వింటున్నాడు పిల్లలు. ఆయన ఇట్లా చింతలలో కలత చెందినటువంటి వారిని దుఃఖాక్రాంతులను అవిశ్వాసం ఉన్నటువంటి వారికి విశ్వాసం కలిగజేసేటటువంటి ఎంకరేజ్ చేసేటటువంటి వాడు అటువంటి ప్రభు మనకు ఉంటున్నాడు యేసు. మరి తాను వాగ్దానం చేసినట్లుగానే తాను పునరుద్ధానం చేయబడ్డాడనే విషయంలో ఆయన ఎటువంటి సందేహాన్ని వదిలిపెట్టలేదు ప్రియులారా. ఆయన చెప్పాడు 3వ దినం లెగుస్తానని. ఆ రీతిగానే ఆయన లేగొట్టం అనేటువంటిది మనం చూస్తాము. ఇంకా 1వ కొరింథీ 15:6 వచనంలో కూడా పౌలు దేని గురించి మరి ఎవరెవరికి కనపడ్డాడో కొంతమంది పేర్లు రాశాడు. 15:6 వచనంలో 5లో చూస్తే ఆయన కేఫాకును తర్వాత 12 గురికిని కనపడాను. అటు పిమ్మట మరి 500లకు ఎక్కువైన సహోదరులను కూడా ఒక్క సమయం అందే కనపడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకును అందరికిని కనపడెను. కాబట్టి ఈ రీతిగా పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా, అనేక మందికి కనపడటం. ఆయన ఒకేసారి 500 మందికి మరి కనపడటం అనేటటువంటిది. మరి వాళ్ళందరూ కూడా ప్రజలు పునరుద్ధానం చేయబడిన యేసును వాళ్ళు చూశారు ప్రియులారా కళ్ళారా. మరి వారిలో ఎక్కువ మంది పౌలు పరిచర్య రోజుల్లో కూడా మరి దాదాపు 25 సంవత్సరాలు తర్వాత కూడా వాళ్ళు మరి జీవించి ఉంటున్నారు. మరి వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చి ఉంటున్నారు. కాబట్టి అవే లేఖనాల్లో రాయబడి ఉంటున్నాయి పిల్లలు. కాబట్టి మన యొక్క యేసు పునరుద్ధానుడు అయినటువంటి వాడు అనేక మంది ఐ విట్నెసెస్ వాళ్ళు చూసి ఉంటున్నారు. కాబట్టి ఈ రీతిగా మరి ఆయన ఏం చేస్తున్నాడు పిల్లల రుజువులతో కనపడటము. ఇంకోటి ఏంటంటే దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడటం. ఆయన యొక్క ధ్యాస అదంతా కూడా పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. మొదట నా రాజ్యం, నా నీతిని వెదకండి. నా రాజ్యం రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అత్యున్నతమైనటువంటి సింహాసన ఆసీనుడైన వాడు. మరి ప్రభువారు మరలా రానంటున్నాడు, రాజులకు రాజుగా పిలిచారు. ఆయన యొక్క రాజ్యం స్థాపించిన అంటున్నాడు. నూతన యెరూషలేము, న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ పిల్లలు, కొత్త ఆకాశం, కొత్త భూమి. కాబట్టి ఇంకా ఆ ఫ్యూచర్ ఈవెంట్స్ చాలా జరగబోతున్నాయి. కాబట్టి యేసు తన పునరుద్ధానం తర్వాత మరియు ఆరోహణకు ముందు ఆ కాలంలో ఆయన కొన్ని మరి బోధలు కూడా చేశాడు, దేవుని రాజ్యం గురించి చెప్పాడు. కానీ అవి ఇక్కడ మరి మన యొక్క బైబిల్లో అవి రాసి ఉండలేదు. జస్ట్ దేవుని ఆ మాట వరకే ఉంటున్నది, దేవుని రాజ్య విషయములను గురించి బోధించటం అనేటట్టు. కానీ దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడటానికి ఆయన ఆ సమయాన్ని ఉపయోగించుకున్నాడు పిల్లలు. ఇంకా క్లారిటీగా వాళ్లకు
మరి రాంటి దినాల్లో వాళ్ళే మరి మరి ఈ యొక్క సువార్త వ్యాప్తిలో వారు మరి ఉండబోతున్నారు కాబట్టి ధృవీకరించుకోవటం, ఇంకా క్లారిటీ స్పష్టతను దయచేయటం, మరి ఆ విశ్వాసంలో ముందుకు వెళ్ళటానికి. మరి రెండవది ఏంటంటే విశ్వాసం యొక్క ఆశీర్వాదము, ద బ్లెస్సింగ్ ఆఫ్ బిలీఫ్. ప్రియులారా, ఈ దినాల్లో ప్రభువారు మరి మనలో విశ్వాసం, ఇక్కడ చూడటము మరియు నమ్మటము. చూడటం అంటే జస్ట్ సీ, మరి నమ్మటము అంటే బిలీవింగ్, బిలీవ్. ప్రియులారా, ట్రస్ట్ ఫుల్లీ, హోల్ హార్టెడ్లీ. మరి మరి ఇక్కడ ఏమని చెప్తుంటే, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ నాట్ సీన్ అండ్ ఎట్ హ్యావ్ బిలీవ్. చూడకుండానే మరి నమ్మినటువంటి వాళ్ళు ధన్యులు అంటున్నారు. ధన్యత, ఎంత భాగ్యం ప్రియరాల. కాబట్టి ఈ దినాలలో మనల్ని విశ్వసించమని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం విశ్వసిద్దాం. ఎన్నో వాగ్దానాలు ఉంటున్నవి, ఎన్నో ప్రామిసెస్. మరి ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన స్వరం విందాం. ఆయన మన యొక్క ఎన్నో సంగతులు మనకు బోధిస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి కనిపించని వాటిని విశ్వసించడం దేవుడు మనకు ఆ విశ్వాసంతో, విశ్వాసపు కన్నులతో, నేత్రాలతో ప్రియులారా చూడాల. మరి దేవుడు ఎన్నో మనకు తెలియజేస్తుంటాడు, విజన్ ఇస్తుంటాడు. మరి ఫలానా ప్రదేశానికి వెళ్ళమని నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మరి నాకు ఎంతో మరి మిత్రుడి కొరకు ఆ సువార్త చెప్పటానికి అని ప్రతి దినం కూడా నేను ఎంతో దూరం నడిచి వెళ్ళి, నేను ఉండేటటువంటి ఒక్క సైడ్ అయితే తను ఉండేది ఇంకో సైడ్. మరి కాలేజ్ అయిన తర్వాత మరి వెళ్ళేటటువంటి వాడిని తను తీసుకొని గ్రౌండ్ తీసుకెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్పటం. ఆ రీతిగా ప్రియులారా, మనకు దేవుడు కొంతమంది ఎడల భారం ఇస్తాడు, బంధువులు, మరి మిత్రులు, మరి ఎవరి కొన్ని కొత్త ప్రాంతాలకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మన విశ్వాసంతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు. ఆ రీతిగా మరి ముందుకు వెళ్ళాలి. మరి ఫెయిత్ ఇన్ యాక్షన్. కాబట్టి మనము విశ్వాసంతో నమ్మటమే కాకుండా ఆ క్రియలతో కూడినటువంటి నిజమైన విశ్వాసం జీవితాన్ని మారుస్తుంది ప్రియులారా. నా యొక్క జీవితంలో 17వ సంవత్సరంలో అప్పుడు మరి విశ్వసించడం ద్వారా ప్రభువును తెలుసుకోవటం, ఆ క్రీస్తుని తెలుసుకోవటం, అది నా యొక్క జీవితాన్ని, నా లైఫ్ స్టైల్, నా యొక్క మరి ఆ యొక్క గురి గమ్యం కూడా అంతా కూడా మార్చేసింది. కాబట్టి క్రీస్తు బోధనల ప్రకారం జీవించమని పిలుపు ప్రియులారా. నథింగ్ మోర్ దాన్ దట్, జస్ట్ ఇమిటేట్ క్రైస్ట్. నేను క్రీస్తుని మరి క్రీస్తుని పోలి నడుచుకోవటం ప్రియులారా. కాల్ టు లివ్ అకార్డింగ్ టు క్రైస్ట్ టీచింగ్స్. క్రీస్తు యొక్క బోధనలో ప్రియులారా ఎంతో మరి సత్యం ఉంటున్నది, ఎంతో లోతైనటువంటి మరి ఈ యొక్క ప్రస్తుత లోకంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎదుర్కోవటానికి అవసరమైనటువంటి ఆదరణ వాక్కులు, విశ్వాసం మాటలు, మనల్ని ఎంతగానో పురికొల్పేటటువంటి మాటలు. కాబట్టి అది చాలా అవసరమై ఉంటున్నది. మరి మూడవదిగా మరి ఆరోహణ యొక్క ప్రాముఖ్యత, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద అసెన్షన్. యేసు ప్రభు వారు మరి ఆరోహణం అవటం మనం చూస్తున్నాం. 40 రోజుల తర్వాత, ఆరోహణానికి ముందు 40 రోజులతో కనపడ్డాడు. మరి ఆయన భూ సంబంధమైనటువంటి పరిచర్య మరి ముగింపును సూచిస్తుంది పిల్లలు. ఆరోహణ అవ్వటానికి ముందు మరి ఆ 40 దినాల్లో ఆ కార్యక్రమం అయిన తర్వాత, that marks completion of his earthly ministry on this earth. చనిపోక ముందే కాదు, బర్త్, లైఫ్, డెత్ అండ్ రిజరక్షన్. మరి రిజరక్షన్ అయిన తర్వాత కూడా ఒక 40 రోజులు, ప్రతి దినం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ 40 దినాలలో ఎంతో మరి చెప్పవలసినటువంటి వారికి చెప్పాడు. కనపడవలసినటువంటి వారికి అందరికి కూడా కనపడ్డాడు. వారికి రుజువులతోటి దేవుని రాజ్యం గురించి బోధించి మరి శక్తివంతమైన పరిచర్య చేశాడు. వాళ్ళతో కలిసి భుజించాడు, వారితో కలిసి జీవించి ఉంటున్నాడు. కాబట్టి ఇట్ వాజ్ రియల్లీ మెమరబుల్ ఈవెంట్ ఇన్ దేర్ లైఫ్స్. అక్కడ ఉన్నటువంటి శిష్యులు వాళ్ళందరిలో కూడా వారిని ఒక ఎంపవర్ చేసింది, శక్తివంతులను చేసింది, పరిపూర్ణలు చేసింది, ధైర్యవంతులను చేసింది, విశ్వాసంతో ముందుకెళ్ళేలాగున మరి అది వారిని నడిపించింది పిల్లలు. పరిశుద్ధాత్మ వాగ్దానం కూడా మనము అపోస్తలులు 1 మరి 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కాబట్టి పిల్లల విశ్వాసులకు ఒక మరి ఎంపవర్మెంట్ ఫర్ బిలీవర్స్. వాళ్ళకు ఆ యొక్క శక్తి, పిల్లల అధికారం,
మరి మన విశ్వాసాన్ని మరియు సాక్ష్యాన్ని జీవించటానికి వీలు కల్పిస్తుంది పిల్లలు. మనం ఆ యొక్క అధికారంతో ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే ప్రభుని తెలుసుకుంటాం, రైట్ ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్ యూ విల్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్, గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. మనకు తెలియకుండానే అబ్బా తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం, మొరపెడతాం, గంటల సేపు దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తాము, మరి పశ్చాత్తాప హృదయములతోటి, ఎంతో భారముతోటి, విశ్వాసంతో ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు ఉంటున్నవి. మరి ఈ యొక్క ఆ టాపిక్ తర్వాత నెక్స్ట్ మనము ఆ పరిశుద్ధాత్మ యొక్క అట్రిబ్యూట్స్, ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానించిన జనవరిలో, మరి దేవుడి గురించి ఫిబ్రవరిలో, మరి ఆ కుమారుడి గురించి, యేసు ప్రభుని గురించి, తర్వాత లెంట్ దినాలు 40 దినాలు, ఇప్పుడు మరి అపియరెన్స్ అండ్ అసెన్షన్, ప్రత్యక్షత మరియు మరి ఆరోహణం అయ్యేటటువంటి వాటి విషయం మనం ధ్యానిస్తుంటున్నాము. మరి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా అపోస్తుల కార్యం అంతా కూడా ఎటువంటి గొప్ప కార్యాలు చేసేలా మనం ధ్యానించిన వింటున్నాం ప్రియులారా. కాబట్టి అప్లికేషన్, మరి విశ్వాసాన్ని స్వీకరించడం, దిస్ ఇస్ ద టైం. ఒకవేళ ఇంకా అటువంటి విశ్వాసపు జీవితాలు జీవించుకున్నట్లయితే, ఇంకా సందేహాలతో ఉన్నట్టయితే, మరి ఆ తోమ ఏ రీతిగా వచ్చి ఉంటున్నాడు, నీ యొక్క తాగితే కానీ నేను నమ్మలేను అన్నాడు. ప్రియులారా, మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా, లేకపోతే ప్రతి ఒక్కళ్ళకు వస్తుంటాయి అనేక డౌట్స్, అనేకమైనటువంటి సందేహాలు. వీటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, బైబిల్ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఎన్నో తెలియనటువంటి ఎన్నో నిగాఢ సంగతులు, మరి ఎన్నో సత్యాలు నేర్చుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క జీవ గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం, మనల్ని ఉన్నతమైనటువంటి మెట్టుకు నడిపిస్తుంది, లోతైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేస్తుంది. దేవుని వాగ్దానాలపై నమ్మకం, ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. ఈ యొక్క దివ్య గ్రంథం అంతా కూడా దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ మరి ప్రామిసెస్, వండర్ఫుల్ ప్రామిసెస్. అవి మనము మరి యోగ్యమైనటువంటి, నమ్మదగినటువంటివి, ఎంతో మరి శక్తివంతమైనటువంటి ఆ వాక్యాలే మనల్ని పురికొల్పుతాయి, శక్తివంతంగా చేస్తాయి. మరి రానటువంటి దినాల్లో ధైర్యంగా మరి ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తాయి. కాబట్టి లెట్స్ ఎంబ్రేస్ దిస్ ఫెయిత్. రెండవది, మరి ఇతరులకు కూడా సాక్ష్యం ఇవ్వడం. మనం ఏమి నమ్ముతున్నామో, ఏమి మనం నేర్చుకున్నామో వాటిని ఇతరులకు కూడా ప్రియులారా, అసలు తెలియనటువంటి వారు ఉంటున్నారు మన చుట్టూ కూడా ప్రియులారా, అన్రీచ్డ్ ప్లేసెస్. మరి కొత్త ప్రదేశాలకు దేవుడు అనేక కొత్త ప్రదేశాలకు యూనివర్సిటీలో అడ్మిషన్ ఇచ్చి ఉండవచ్చు, లేకపోతే జాబ్ దృష్ట్యా కొత్త ప్రాంతానికి దేవుడు నడిపిస్తూ ఉండవచ్చు. వెల్కమ్ దట్, హ్యాపీగా వెళ్ళండి అక్కడికి. అక్కడ మరి ఎంతో పని ఉంటున్నది. నేను మరి హాంకాంగ్ వెళ్ళినప్పుడు ప్రభు వారు చెప్పాడు, ఈ పట్టణంలో నాకు ఎంతో పని ఉన్నది అని చెప్పి. నాకు ఆ వాక్యం ఉన్నట్టే బైబిల్లో తెలియదు, కానీ ప్రియులారా, మరి ఆ రీతిగా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని ఆ యొక్క వాక్యాలతోటి, వాక్యం తీసుకొని, వాక్యమైన కట్కం పిల్లలు. కాబట్టి సాక్ష్యంగా మన విశ్వాసం, అవర్ ఫెయిత్ యాజ్ ఎ టెస్టిమనీ, మనం మరి ఏదో చెప్పనక్కర్లేదు, దేవుడు మన జీవితాల్లో జరిగించిన కార్యాలు, సువార్త యొక్క మరి పరివర్తన శక్తిని ప్రతిబింబించడం, రిఫ్లెక్టింగ్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ద గాస్పల్. గాస్పల్లో ఎంతో శక్తి ఉంటున్నది ప్రియులారా, గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి అది ఇతరులకు చెప్తున్నప్పుడు వారి హృదయాలను తాకుతుంది, వారిలో పరివర్తన వస్తుంది, వారిలో విశ్వాసం వస్తుంది, యేసు ప్రభులాగా జీవించాలని ఆ కనివిప్పు వస్తుంది, మారు మనసు అనుభవం వస్తుంది, లోతైనటువంటి ఆ యొక్క మరి వారి యొక్క జీవితాలను తెలుసుకోవటానికి మరి అది మనం నడిపిస్తుంది. మరి నిరీక్షణతో జీవించటం, లివ్ విత్ ఎక్స్పెక్టేషన్. ఆ యొక్క నిరీక్షణ ప్రియులార, శుభప్రదమైనటువంటి నిరీక్షణ మన యొక్క జీవితం అంతా కూడా, ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్, మన శేష జీవితాన్ని ప్రభు కొరకు జీవిస్తాము. ఎన్నో పరిచర్యలు ఉంటున్నాయి ప్రియులార. మరి మనకు దేవుడు ప్రతి దినం 24 గంటలు ఇస్తున్నాడు. దుఃఖంతో, విచారంతో, ఐక బాధలతో, వీటితో కాదు, కానీ పాజిటివ్ మైండ్, పాజిటివ్ యాటిట్యూడ్, మరి గురి కలిగి ముందుకు వెళ్ళటం, విశ్వాసం కర్తవ్యుద్ధాన్ని కొనసాగించబడండి, యేసు వైపు చూసొచ్చు. మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో పిల్లలారా ఓపికతో పరిగెత్తాలి, ఎంతో పని ఉంటున్నది. కాబట్టి పిల్లలారా, యేసు ప్రభువారు ఈ లోకంలో చేయవలసినటువంటి పని అంతా కూడా సంపూర్ణంగా చేసి మరి ఆరోహణమై వెళ్ళి ఉంటున్నాడు.
చెప్పవలసినటువంటి అందరికీ చెప్పవలసినటువంటి వారికి చెప్పాడు, బోధించాడు. ఆ శిష్యత్వపు పాఠాలు నేర్పించి ఉంటున్నాడు. ఇప్పుడు తర్వాత మరి ఆ 12 మంది కూడా శిష్యులు కూడా మరి వారు కదంతోకి మరి ముందుకు వెళ్ళారు. ఖండాలకు, అన్ని ప్రాంతాలకు కూడా వారు సువార్తను తీసుకెళ్లారు. మరి మనల్ని కూడా ఆ రీతిగా క్రీస్తు యొక్క రాయబారులుగా, క్రైస్ట్ అంబాసిడర్స్ గా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మరి అనేక మంది వినిచినటువంటి వారు కూడా రిమోట్ ప్లేసెస్ లో ఉంటున్నారు, పరిచర్యలు చేస్తున్నారు. చాలా మంది మరి నాకు మరి మెసేజెస్ పెడుతున్నారు. ఈ యొక్క వాక్యం ఎంత ఎంకరేజింగ్ గా ఉంటున్నది అని. మరి నిజంగా ప్రియులారా, ఆ రీతిగా మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన, మీ యొక్క జీవితాన్ని బట్టి వందనాలు. ఏ రీతిగా మరణించి తిరిగి లేచి ప్రభు పునరుద్ధానుడై ప్రభు 40 దినాలు ఏ రీతిగా ప్రభు మిమ్మల్ని మీరు కనపరుచుకుంటూ తండ్రి 500 మందికి ప్రభు ప్రత్యక్షపరిచారు. కైఫాకు, శిష్యులకు, చివరగా పౌలుకు కూడా తండ్రి మీరు దర్శనం ద్వారా కనపడి ఉంటున్నారు. గొప్ప దేవ తండ్రి, తండ్రి అనేక రోజులతో వారితో మాట్లాడి ఉంటున్నారు ప్రభు. దేవుని రాజ్యం నుంచి బోధిస్తున్నారు. ఈ దినాలలో కూడా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎంతో యాక్టివ్గా ఉంటున్నది తండ్రి. ప్రభు ఎనుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారికి కావాల్సిన ధైర్యమును, శక్తిని, బలమును, విశ్వాసం దయచండి. ఎంతమంది అస్వస్థత గురయ్యారు వారిని దర్శించి ప్రభు యేసు నామంలో వారికి స్వస్థత దయచేయండి ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, తండ్రి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారిని దర్శించండి, రీచ్ అవ్వండి ప్రభు. ఎంతమంది దుఃఖంతో ఉంటున్నారో ప్రభు మరి తండ్రి వారిని కూడా తండ్రి మీ కృపలో వర్ధలు చేయండి, ధైర్యం ఇవ్వండి. ఎంతమంది ప్రభు ఆర్థిక అవసరంలో ఉంటున్న వారికి సహాయం చేయండి. ఒక గొప్ప నాయన తండ్రి యుద్ధమైనటువంటి వాక్యం తండ్రి ఫలింపజేయమని మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకోండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యాన్ని ఇతరులతో కూడా షేర్ చేసుకోండి. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నవి. మీ అందరి సహకారంతో ఇంకా ఇలాంటి దినాలలో ఇంకా అనేక మరి ఎఫెక్టివ్గా, ఇంకా శక్తివంతంగా ఇంకా కొత్త ప్రాంతాలకు కూడా రీచ్ అవ్వటానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే ఈ నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.